హాయ్ అండి. సంక్రాంతికి వెళ్ళిన నెల రోజుల తర్వాత ఒక్కొక్క వీడియో పోస్ట్ చేసినట్టున్నాను నేను. ఈ వీడియో మాత్రం నేను ఊరు వెళ్ళిన నెక్స్ట్ రోజు తర్వాత ఆ రోజైతే మేము పిండి వంటలు కూడా చేస్తాము. ఇప్పుడైతే మార్నింగ్ 8కి అయితే లేసాను. మా అమ్మ అయితే ఉల్లిపాయలు టమాటీలు వచ్చాక కొనడానికి వెళ్తుంది. నేను ఏదో పెద్ద పని చేసినట్టు తుడిసిన ఇల్లు మళ్ళీ తొడడానికి అన్నట్టు చీపురు పట్టుకున్నాను. మా అమ్మ చెప్తుంది ఆల్రెడీ ఇల్లు తుడుస్తున్నాను, వెళ్ళి బ్రష్ చెయ్యు, టిఫిన్ తిను అని చెప్తుంది. ఇంకా నేను వెళ్ళేసరికి మా పెద్ద చెల్లి అంటే మా వనజ, ఇంకా చిన్న చెల్లి అంటే ఎవరో కాదు నా కూతురులే అండి, జస్ట్ అన్నాను. ఇద్దరు ఒకలాగే ఉన్నారు. వాళ్ళైతే దోశలు వేశారు. మా నాన్న మా ససి అయితే తినేస్తున్నారు. నా మంచం లేసింది, మంచం అది ఎత్తియాలి, లేకపోతే మా అమ్మతో రౌండ్ అయిపోద్ది, తడిబట్టలు ఎడుతుందంట. ఇల్లు అయితే తుడుస్తుంది. ఇంకా బయట అయితే మా అమ్మ ఉల్లిపాయలు టమాటాలు కొనడానికి వెళ్ళింది. ఇంకా నేను కూడా సాల్కాస్ వెళ్తున్నాను, ఎందుకంటే నా బ్రష్ నేను తెచ్చుకోవాలి కదా. ఇంకెక్కడికైతే కొట్టిసిన యాప్ కర్రలు అయితే ఉన్నాయి. ఆవు చూడండి ఎలా చూస్తుంది, ఇప్పుడేంటి లేసి ఫోన్ ఏంటి నాకు చూపిస్తుందా అన్నట్టు. తర్వాత దాని పిల్ల ఎక్కడుంది, చిన్న ఆవు దూడ పెయ్యి ఇది. ఇంకెక్కడైతే ఇది ఆడిపోయి మగపోయి అనేది నాకు తెలీదు, జస్ట్ పడుకుని ఉంది, చూడలేదు. ఎంత ముద్దుగా బొద్దుగా ఉంది కదా. ఇంకా దాన్ని ఏదో దీనిలో పామేస్తాను. కాసేపు ఎండగా ఉంది, చలికి ఆ ఎండ భలే అనిపించింది. ఇంకా అలా లోపలికైతే వెళ్దాం రాండి. ఇదంతా మా చిన్నప్పుడు అయితే మొత్తం మురగడలాగా అంటే వాటర్ వచ్చేది, అంతా మొత్తం మట్టిలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం చదును చేసేసి చక్కగా గడ్డికొప్పులు పెంటకొప్పులు చక్కగా వేసుకుంటున్నారు. అగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా స్కూలు. ఇంక ఈ గడ్డి కుప్ప వెనకాతలే కంది చేనులు అవన్నీ అయితే వేశారు. ఇంకా అక్కడ చిన్న గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడి ఎల్లం తల్లి గుడి అండి. మా చిన్నప్పుడు అయితే అక్కడ ఒక పుట్టు ఉండేది. ఆ పుట్ట దగ్గర చిన్న రాయి ఉంటే దానికి అయితే పూజ చేసేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి గుడి కట్టారు, అయిపోతుంది లాంటి ఒక 9 years అయిపోతుంది గుడి కట్టి. ఇంక ఇక్కడికైతే వచ్చాము అలాగా. ఇదిగోండి ఎల్లం తల్లి, మీరు కూడా దండం పెట్టుకోండి, నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా పేరు కూడా అదే కదా, రేణుకా ఎల్లమ్మ. తర్వాత అయితే ఇగోండి ఇది మడి, ఇక్కడే రేపు భోగి మంట కూడా వేస్తారు. అదంతా పొలం వచ్చేస్తుంది అటు సైడు, అది జొన్నసేనండి. ఇంక ఇవి వచ్చేసి జొన్నసేన పిక్కలు ఆడించడానికి మిస్సను, ఇది మా వాళ్ళని. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంక ఇలా అయితే ఒక లుక్ వేసేస్తున్నాను, అలా నా వాకింగ్ కూడా అయిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి 2వ రౌండ్ కూడా అయిపోద్ది ఇంకా, ఎందుకంటే వంట అయిపోతుంది. ఒక పక్క గుడ్డు కైమ అయితే చేస్తున్నారు, ఇంకో పక్క బంగాళదుంప కర్రీ. గుడ్డు కైమ వచ్చేసి మా ఆయనకి, మా మరిదికి, మా నాన్నకి. బంగాళదుంప కూర వచ్చి మాకు. చారు నేనే చేశాను, చాలా బాగా వస్తుంది ఊర్లో చారు, ఎందుకంటే నేను బాగా చేస్తాను కాబట్టి. తర్వాత అయితే ఇగోండి బయటకు చూపిస్తున్నాను, ఏం కనిపించట్లేదు కదా, అంత వెళ్తుంది. అప్పుడైతే టైం మధ్యాహ్నం తినేసిన తర్వాత మేమైతే ఇంకా జంతికలు వంట అయితే స్టార్ట్ చేసాము. మా అమ్మ అయితే సిల్వర్ పళ్ళెం పెడుతుంది. ఇంకా ఆ పిండి అయితే ఒకేసారి కలపకూడదు, కొంచెం కొంచెం కలిపితే గుల్ల వస్తుంది. నెక్స్ట్ ఆ జంతికల పిండిలో మా అమ్మ ఒక 1/2 kg ఆయిల్ అనుకుంటా వేడి చేసేసి అందులో వేసింది. దానివల్ల టేస్ట్ ఇంకా వేరే లెవెల్ వచ్చాయి. ఇంకా మా అమ్మ నా చేత నూనె పొయ్యి లాగదేమో చూద్దాము అన్నది. మా అమ్మకు తెలియదేమో నేను నూనె పోస్తే ఎక్కువ లాగేస్తుంది. సరే చూద్దాం ఎలాగుంటుంది అన్నది. మా అమ్మ అయితే ఇంకా జంతికలు వేయడం స్టార్ట్ చేసింది. ఇంక ఈ జంతికలు వంట అవుతుండగా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది. ఆ అమ్మాయికి స్వీట్ అయితే ఇవ్వడానికని బయట నుంచి స్వీట్ అయితే తీసుకొచ్చాము. అందరూ ఊర్లో వండిన అరిసెలు జంతికలు పండగవే కదని ఇచ్చేస్తున్నారు. అలా కాదు, మనం వెరైటీగా స్వీట్ ఇద్దాంలే అనేసి అని బయట నుంచి అయితే తీసుకొచ్చాము. అదేంటో వాళ్ళకి స్వీట్ బాక్స్లో పెట్టడానికి టైం సరిపోలేదో ఏంటో మరి తెలియదు, కానీ బాక్స్ ఖాళీకి ఇచ్చి స్వీట్లో కవర్లు కట్టారు. ఈ లోపల మా ఆయన ఏమో నాకు అరిసెలు తినాలనిపిస్తుంది, నాకు కొంచెం అరిసెలు చేయండి అన్నారు. ఇంకా లేకపోతే మేము అరిసెలు అయితే ఇయర్ చెయ్యము అనుకున్నాము. మా అమ్మ దానికోసమని అక్కడ కుస్తీ పడుతుంది. మేమైతే ఇక్కడ స్వీట్లు అయితే పే చేసి మా అమ్మకి సర్దీసి ఇస్తే మా అమ్మ వెళ్ళి ఇచ్చేసి వస్తుంది. తర్వాత మా చెల్లికి ఇంకో కోరిక పుట్టేసింది, నాకు శనగపిండితోని బూందీ చెయ్యు, స్వీట్ బూందీ అని చెప్పింది. ఇంకా దానికోసం నేను ఇక్కడైతే కలిపేస్తున్నాను. అందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సాల్ట్ అయితే వేయకూడదు, లైట్గా వేయాలంట. నేను మాత్రం పకోడీకి వేసినట్టు వేసేసాను, దానివల్ల కొంచెం ఉప్పుకు వచ్చింది. ఏదో ఒకటి బూందీ కదా అని. నెక్స్ట్ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత మేము ఊర్లో పంచమాడిపల్లికి అయితే ఉన్నాము, ఎందుకంటే 2 days ముందు వెళ్ళాము. సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ మంగళవారం అయితే ఇవి చేస్తారంట, అవి కొంతమందికే ఉంటాయి. వాళ్ళు పూజ అయిపోయిన నైట్కి ఇవన్నీ పంచారు, పరమాన్నం కలగాయ కూర. ఇంకా నైట్ కూడా డిన్నర్ అయిపోయింది మాకు, పరమాన్నం అవి మేము తినేసాము. మా అమ్మ ఇంకా ఉన్న కూరలతో అన్నం తినేసి గిన్నెలు పడేశారు. అన్నీ 3 పూటలు ఫుడ్ అయిపోయింది, కానీ మా వంటలు మాత్రం బయట అవ్వలేదు. బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికి పాకం పట్టేసి అయితే ఇంకేసేసాను. అరిసెలు వంట అయితే నేను వీడియో తీయలేదు. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.